ఈరోజు మనం సింపుల్గా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీన్ని సూజీ అని కూడా అంటారు. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ రవ్వ బాగా వేయించుకోవాలి. మీకు టైం లేకపోతే ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు, కానీ వేయించుకుంటే మాత్రం ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వ వేగాక తీసి ఒక బౌల్లో పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గెరిట ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మనకి వేడయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, అల్లం ఇంకా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అల్లం వేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగాక మనం ఇందులో 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో దానికి డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కలుపుకున్న తర్వాత వాటర్ని టేస్ట్ చేయండి. అవసరం అనిపిస్తే ఇంకొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని నిదానంగా వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఒక చేత్తో రవ్వ వేసుకుంటూ ఇంకొక చేత్తో కలుపుకోవాలి. స్లోగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉప్మా అనేది మనకి ఉండలు కట్టేస్తుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మా ఛానల్లో వీడియోస్ చూడండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఇలా ఉప్మాని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే మూత పెట్టేసి ఈ ఉప్మాని ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఉప్మా పర్ఫెక్ట్గా వచ్చేసింది. నాకు ఉప్మా కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టం. మీకు ఈ కన్సిస్టెన్సీ కంటే ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే 2 గ్లాసుల బదులు 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. చివరిగా ఇందులో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపేసుకొని దింపేసామంటే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఈ ఉప్మాని వేడిగా పల్లి చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, లేదా ఆవకాయతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదండి. నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది అండ్ మీరు మళ్ళీ చేసుకొని తింటారు. సో ఈరోజు మీరు కూడా ఈ ఉప్మా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో టేస్ట్ చేయండి.